మరి ఇప్పుడు చిన్నగా మెల్లగా ఇక రోడ్డు మీద పోతుంటే పెద్ద మనిషి కలిసిడు. అసలు ఏం నడుస్తుంది? కారు ఆట ఉరుకులో పెడుతుంది అటనే ఎలానో కారు ఆట ఉరుకులో పెడుతుందట. మరి చెయ్యి సంగతి ఏంది, ఎట్టటి సంగతి? మరి ఏమన్నా ప్రచారం ఉందా? పలుకుబడి ఎట్టడా? అక్కడ ఏడుపులు తూడుపులు అవుతున్నాయి అట. ఏమనంటే సానుభూతి అంటున్నారు. మరి ఏం జరుగుతుంది జూబ్లీ హిల్స్ లా? ఎట్టట నడుస్తుంది? నరసయ్య తాత, మీకు నమస్కారాలు. చాలా చక్కగా మీరు అందరిని కూడా మొబిలైజ్ చేస్తారు, ప్రజలకు మంచి విషయాలు అందిస్తారు. ఫస్ట్ మీ కృతజ్ఞతలు. ఈ రోజు జూబ్లీ హిల్స్ కాన్ఫరెన్స్ అనేది 2 రాష్ట్రాలు ప్రత్యక్షంగా చూస్తున్నాయి. ప్రత్యేకత ఏంటంటే జూబ్లీ హిల్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లేస్. దీనికి బై ఎలక్షన్ రావడం వల్ల ఇక్కడ లోకల్ ప్రజలందరూ కూడా, నేను ప్రచారానికి వెళ్ళొచ్చాను, వ్యక్తిని చూస్తారు. పార్టీ కన్నా ముఖ్యం వ్యక్తిని చూసి రేపు పొద్దున్న లేస్తే మాకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా, మేము ఫోన్ చేస్తే మా బాధ తెలిసే వ్యక్తి కావాలా. ఎందుకంటే ఇక్కడ పేరుకు జూబ్లీ హిల్స్ ఏరియా రిచ్ ఏరియా అనుకుంటాం, బట్ ఎక్కువ ఉండేది మాస్ ఏరియా అన్న. ఎక్కువ మంది పేద ప్రజలు ఉంటారు ఇక్కడ. వాళ్ళకి కావాల్సింది టైంకు నీళ్ళు రావాలి, రోడ్డు బాగుండాలి, డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి, వాళ్ళ పిల్లలకి మంచి స్కూల్ ఉండాలి, వాళ్ళ పిల్లలకి మంచి కాలేజీలు ఉండాలి, ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలి. చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, మాకు ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అని ఆలోచిస్తారు. కాబట్టి వ్యక్తిగతంగా చూస్తారన్న. రేపు పొద్దున్న లేసే నవీన్ యాదవ్ గారు ఫోన్ చేసి వస్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడచ్చు, మాకు ఏదైనా ఆపద సంపద ఉన్నా అర్ధరాత్రి వస్తారు. మరి ఆవిడ పెద్ద ఆవిడ గౌరవిస్తాం మనం, అది సానుభూతి అందరికి ఉంటది. బట్ ఇక్కడ కావాల్సిందన్నా పిల్లల భవిష్యత్తు కావాలా. ఇది రాష్ట్ర ఎలక్షన్ కాదు, ఇది స్టేట్ మొత్తం జరిగే ఎలక్షన్ కాదు, ఇది లోకల్ ఎలక్షన్, అది జూబ్లీకి సంబంధించిన ఎలక్షన్. ఇది ముఖ్యమంత్రి సీట్ని కేటాయించే ఎలక్షన్ కాదు. కాబట్టి వ్యక్తిని దృష్టిలో పెట్టుకునే విషయం ఓటు ఇది. కాబట్టి పార్టీల కన్నా వ్యక్తి సెంటర్డ్ పాలిటిక్స్ ఇది. కాబట్టి నవీన్ యాదవ్ కు అడ్వాంటేజ్ ఉందన్న, పక్క నవీన్ యాదవ్ గెలుస్తాడు. లోకల్ వ్యక్తులు నాకు ప్రతి ఎవరిని కలిసినా అన్న నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తి అని. ఈ రోజు కాదు, 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. మన చిన్నప్పటి నుంచి తిరుగుతున్నాడు, ఏ మాత్రం ఆయన అలగేషన్ లేదు, చక్కగా చదువుకున్నాడు. ఆయన ఎవరు మోసాలు చేయడు, అబద్ధాలు చెప్పాడు, ఎక్కడ లేవు, ఏదో పనికి వాళ్ళే మాట్లాడుతుంటారు. ఎలక్షన్లు అంటే ఒక పండుగ అన్న. పండుగ ఎందుకు చేసుకుంటారు? సంతోషం గురించి చేసుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి చేసుకుంటారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పండుగ పూట అందరు కలుస్తారు. ఎప్పుడు పగోడు కూడా వచ్చి పండుగ రోజు కలుస్తాడు. ఈ ఎలక్షన్లు అనేటి ఒక మంచి వ్యక్తిని ఎందుకుంటే, ఎవరన్నా ఎమ్మెల్యే అంటే సేవకుడు, ప్రజలకు సేవ చేసే వ్యక్తి కావాలా. ప్రజలు ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడే వ్యక్తి కావాలా. పెద్దవాడు వచ్చి మాట్లాడలేదు కదా, ఆమె వచ్చి దగ్గరలో అర్ధరాత్రి వచ్చి మాట్లాడలేదు కదా. మనం గౌరవించే కుటుంబం, మనం ఎవరిని కూడా విస్మరించద్దు. ఎప్పుడు నవీన్ యాదవ్ ఎక్కడ నెగిటివ్ కూడా మాట్లాడదులే, పాజిటివ్ మాట్లాడుతుండు. ఇది ఒక దైవ నిర్ణయం అంటుండు. సో అందరిని కలుపుకొని పోతుండు. వాళ్ళు నెగిటివ్ మాట్లాడినా నెగిటివ్ పాజిటివ్ తీసుకుంటు. పెద్దలు రౌడీ షీటర్ అన్నా నాకు అక్షంతలు అంటుండే, ఎందుకంటే ప్రజలు నిర్ణయిస్తారు. ఇది వ్యక్తి సెంటర్డ్ కాదన్నా. అంటే జూబ్లీ హిల్స్ సంబంధించి జరుగుతున్న ఎలక్షన్. ఇక ఇప్పుడు గేదె ఉండగా దూడ ఉండగా గుంజకు వచ్చిన గురక వాత పురోగం అన్నట్టు అసలు ముచ్చట మర్చిపోయిండు ఎల్లన్న. ఎట్లా అంటారు, హుజురాబాదులో కౌశిక్ రెడ్డి కోరియాగా ఏ రకంగా మీరు నన్ను గెలిపిపోతే నేను ఊరి పెట్టుకుని వస్తా అని ఆఖరి కోసం అక్కడ బిడ్డను కూడా ఉసిగొలిపితే, ఆ బిడ్డ కూడా మీరు మా ఎనక ఓడగొడితే మేము చచ్చిపోతాము అయితే అయ్యో పాపం గారా అని జనాలు అంగలార్చి ఓట్లేసి హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిపించారు. మరి ఇక్కడ సునీతమ్మ కళ్ళ పూట నీళ్లు తీస్తుంది. అమ్మో మా అమ్మ ఏడుస్తుందని బుడగాలు ఇండ పూట జరుగుతున్నట్టునే. మరి సానుభూతి ఏమన్నా దానికి ఏమన్నా తారుమారయ్యనా కదా? నరసయ్య ఎట్లుంటదంటే ఇక్కడ ఎలక్షన్లు ప్రజలు చైతన్యమైనరు. ఇక్కడ ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇది పల్లెటూరు కాదు, ఇక్కడ సిటీ సెంటర్డ్. సిటీలో కొద్దిగా అవేర్నెస్ ఎక్కువ ఉంటది. అందరు చదువుకున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, అందరూ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. ఎవరు గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ పాలన ఆల్రెడీ 12 సంవత్సరాలు చూసారు కదన్నా. 12 సంవత్సరాలు వాళ్ళు ఆల్రెడీ ప్రత్యక్షం చూశారు, ఈ డెవలప్మెంట్ చూశారు, వాళ్ళు ఏం చేశారని. 12 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు కదా, మరి అప్పుడు చేయాలి కదా. అవి నిజంగా చేసి ఉంటే, జెన్యున్ గా జరుగుంటే ఆ సానుభూతి ఉండేది. అది జరగలేదు కాబట్టి మళ్ళీ ప్రజలు నవీన్ యాదవ్ కోరుకుంటూ. రీసెంట్లీ నేను నవీన్ యాదవ్ గురించి 2000 మందికి శ్రీమంతాలు చేశాడు. నేను నవీన్ యాదవ్ గురించి రెగ్యులర్ గా చాలా మంది పేద పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చాడు, స్పాన్సర్ చేశాడు, చాలా మంది హెల్ప్ చేసే గుణం ఉంది. ఇది ఈ రోజు మనం చెప్పడం కాదు, ప్రజలు చెప్తారు. సో ఆ వ్యక్తిని సెంటర్డ్ కాబట్టి ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ఓట్లేసి తప్ప ఈ కౌశిక్ రెడ్డి అన్నారు కదా ఇంతకుముందు మీరు, అట్లాంటి పని చేయాలి. ఎందుకంటే అన్న ఈ ఎలక్షన్లు అనేవి మీరు ఇప్పుడు గుర్తించుకోవాలా, ప్రజల జీవితాలు మారడానికి వచ్చిన ఎలక్షన్లు ఇవి. ఏదో వ్యక్తి గురించి కాదు ఇది. ఏదో వ్యక్తి, ఇది రాజుల కాలం కాదన్నా. ఏదో ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు వ్యక్తిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది ఈ దేశంలో. అంటే వ్యక్తిని ఎన్నుకుంటారు, వాళ్ళ నిర్ణయాధికారం ఉంటారు, సెంటిమెంట్లు ఇవన్నీ ఈ టైంలో వర్కౌట్, ఇక్కడ వర్కౌట్ కాదు. అంటే ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఉంటానా. ఈ వ్యక్తి వ్యవహారం వేరు, ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్ పరిణామాలు వేరు. ఇవి 40 ఏళ్ళ నుంచి ఈ కుటుంబాన్ని, అంటే కొంత జనాభా ఉన్న కుటుంబాలు, కొంత జనాభా ఉన్న ఫ్యామిలీస్ డిస్టర్బ్ చేసి వాళ్ళు ఒక అపరాధం పెట్టి ఒక తరాన్ని నాశనం చేశారు. ఒక తరం నుంచి ఒక మంచి
పాజిటివ్ పర్సన్ వచ్చిండు, ఒక సమాజ సేవ చేద్దాం మనిషి వ్యక్తి. ఆ వ్యక్తిని ప్రజలు ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారు. అరే నువ్వు రా అన్న, నువ్వు ఉంటే ఇవాళ ఇన్ని రోజులు ఇట్లా లీడర్లు కావాలి చేసిన కుట్రలో భాగం ఇది. ఎందుకంటే వాళ్ళు ఇది భయభ్రాంతులు గురి చేయాలా? వీళ్ళు ఏదో చెప్తే ఇది యుద్ధం అన్న, ఇది యుద్ధం చేస్తున్నామా? ప్రజాస్వామ్యంలో నచ్చిన వ్యక్తి ఓటే స్వేచ్ఛ ఉంది కదా భారత రాజ్యాంగం ప్రకారం. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం సెంటిమెంట్లు ఇవన్నీ అనేది కొంతవరకన్నా ప్రజలే అల్టిమేట్ నిర్ణయాధికారి, ప్రజల సేవ అయ్యే వ్యక్తిని నవీన్ యాదవ్ అని గమనించి వాళ్ళు ఎన్నుకుంటారు అన్న.